సోదర సోదరీమణులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం ఇక్కడ చిక్కుడు పందిరి, చిక్కుడు పైరు, పొలంలో వేసిన చిక్కుడు పైరు చూస్తున్నాము. ఈ చిక్కుడు పైరు గింజ దశ నుంచి మొలక వచ్చాక దీనికి పందిరి, ఇది పందిరి మీదే పాకుతుంది. చక్కగా పందిరి వేసి దీన్ని పందిరికి పాకిస్తారు. పాకాక విస్తారంగా పైన పందిరి మీద విస్తరించుకొని నలువైపులా విస్తరించుకొని పెరుగుతుంది. ఇక పూత, పిందె, కాయ దశకు వస్తుంది. ప్రస్తుతం అయితే కనుక పూత, చిరుపిందె దశలో ఉంది ఇది చిక్కుడు పందిరి. అయితే మార్కెట్లో రేటు కూడా ఇది బాగానే ఉంటుంది. ఎప్పుడు 365 days 365 రోజులు మంచి రేటే ఉంటుంది. సస్యరక్షణ కూడా బాగానే చేయాలి. దీనికి శిలీంధ్రాలు ఆశించకుండా తగు రక్షణ, తగు సస్యరక్షణ చేయాలి. మంచి మెలకువలతో చేస్తే లాభాలు బాగా ఉంటాయి. అయితే ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మనకి ఈ చిక్కుడు పందిరిలో వృధా వేస్ట్ పానివ్వకుండా పక్కన ఏ మాత్రం చిన్న జాగా ఖాళీ ఉన్నా కానీ, ప్రదేశం ఉన్నా కానీ, ఇది ఇలా ఆ కొద్ది ప్రాంతమైన, కొద్ది ప్రదేశమైనా సరే చూసారా, ఇట్లా మరొక పైరు, ఇందులో కూడా మంచి లాభం తీయవచ్చు. చాలా జాగ్రత్తగా మెలకువలతో చేస్తే కనుక సస్యరక్షణ పద్ధతులు. ఇది మినుము, ఇట్లా మినుము వేసుకోవచ్చు. ఖాళీ ప్రదేశం వృధా కాకుండా ఇట్లా చిక్కుడు పందిరికి పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. అది ప్రధానంగా ఆ ప్రధాన పంట మీద ఆదాయం. ఇది కొంచెం చేదోడు బాదుడుగా ఉంటుంది, దీని మీద ఆదాయం. తగు సమయంలో కనుక సస్యరక్షణ చేస్తే మంచి ఆదాయమే ఉంటుంది. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి.